భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ శుభ్మన్ గిల్ 154 పరుగులు మరియు ఇషాన్ కిషన్ 125 పరుగుల సెంచరీలతో చెలరేగడంతో 402 పరుగుల భారీ స్కోరును సాధించింది. రోహిత్ శర్మ కూడా 48 పరుగులతో రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 232 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డును గెలుచుకున్నారు. అయితే ఈ ఓటమిపై స్పందిస్తూ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా తమ జట్టు బౌలింగ్లో సరిగ్గా రాణించలేకపోయిందని, ముఖ్యంగా మొదటి 20 ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టారని షాహిదీ అంగీకరించారు. సరైన ప్రదేశాల్లో బంతులు వేయడంలో విఫలమయ్యామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వాతావరణం వేడిగా ఉందని, అయితే కేవలం టాస్ మీద ఆధారపడే మ్యాచ్లు గెలవలేమని ఆయన అన్నారు. అంతేకాకుండా శుభ్మన్ గిల్ కంటే కూడా ఇషాన్ కిషన్ ఆడిన తీరు వల్లే తమ ముందు కొండంత లక్ష్యం నిలిచిందని షాహిదీ అభిప్రాయపడ్డారు. కిషన్ 2-3 ఓవర్లలో చేసిన భారీ అటాక్ వల్ల స్కోరు అంచనాలకు మించి పెరిగిపోయిందని, ఆ సమయంలో బౌలర్లు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయినందున ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని చెన్నైలో జరగనున్న 3వ వన్డేలో గెలిచేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.